అందరికీ నమస్కారం. పార్టీ శ్రేణులకు మరియు ఇతర పార్టీ నాయకులకు, నా శ్రేయోభిలాషులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఇప్పుడే 11 టీవీలో, 10 టీవీలో, తర్వాత సాక్షి టీవీలో ఒక వీడియో వచ్చింది, ఒక వార్త వచ్చింది. బాదిరెడ్డి గోవర్ధన్ మరి కాంగ్రెస్ నాయకులతో సంప్రదించి కాంగ్రెస్ లో చేరుతున్నట్టు, నిజామాబాద్ టికెట్ ఆశిస్తున్నట్టు ఒక ఫేక్ ప్రచారం వచ్చింది. అది ఎవరు ఆధారం వల్ల వచ్చిందా ఏంది నాకు అర్థం కాలేదు. నేను కూడా వాళ్ళతో మాట్లాడిన ఎవరు చెప్పేసి వాళ్ళు ఎవరు చెప్తలేరు. చాలా తప్పది, ఆ వార్త తప్పు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను నాకు కేసీఆర్ గారు 3 సార్లు టికెట్ ఇచ్చిండు, నాకు 2 సార్లు గెలిపించారు. మొన్న ఓడిపోవడం జరిగింది. అయినంత మాత్రాన నేను పార్టీ వదిలిపెట్టి వేరే పార్టీకి వెళ్లి ఇంకో టికెట్ ఆశించడం అనేది పార్టీకి ద్రోహం చేసినట్టు. కాబట్టి అలాంటి ద్రోహం నేను చేయలేను. నేను కేసీఆర్ గారికి నాయకత్వంలో పనిచేస్తాను. నేను టికెట్ వచ్చినా రాకున్నా నేను అదే పార్టీలో ఉంటాను నేను. కాబట్టి దీన్ని, ఈ వార్త ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో కావాలని ఇచ్చిన వార్త ఏతుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది కుట్రలో భాగంగా అనిపిస్తుంది నాకు. కాబట్టి నేను మనవి చేస్తున్న ఒకటి మాట, ఇది ఒక ఫేక్ వార్త, ఎవడో దీన్ని కావాలని ఇచ్చినటువంటి వార్త. కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. లైఫ్ లో ఎవరైతే నాకు న్యాయం చేసిండ్రో, ఎవరైతే నాకు లైఫ్ ఇచ్చిండ్రో వాళ్ళు ఎవరికి కూడా నేను ద్రోహం చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే నాకు. కాబట్టి నేను ఆ పార్టీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దయచేసి నేను మనవి చేస్తున్నా, నేను తీవ్రంగా నేను ఖండిస్తున్నా. ఎవ్వరు కూడా ఈ వార్త నమ్మడానికి వీల్లేదు. ఏదైతే వార్త వచ్చిందో 10 టీవీలో, తర్వాత సాక్షిలో, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. దయచేసి ఎవరు కూడా ఆ వచ్చిన వార్తలు నమ్మడానికి వీల్లేదని చెప్పి నేను మనవి చేస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇదే పార్టీలో ఉంటా, ఇదే పార్టీలో కొనసాగుతా. రైట్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.